అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు తెప్పించేటటువంటి ఈ నిజమైన సంఘటన వినడానికి ముందు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక భక్తుడున్నాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ఉంటే, ఆ భార్యాభర్తలకి ఇద్దరు మగపిల్లలు. వాళ్ళు భోజనం చేయక 2 రోజులైపోయింది. వర్షాలు లేవు. కరువు కాటకాలతో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో, ఆ ఊళ్ళో కరువుకు బలైపోయినటువంటి పేద కుటుంబమే ఆ భక్తుడిది. ఒరిస్సాలోని కటక్, బాలాసోర్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక ఊళ్ళో భిక్షమెత్తుకుని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకి పెట్టి, తాను తన భార్య ఇంకా ఈ మిగిలిన చెట్ల యొక్క ఆకులు, అంటే ఆ అన్నం సరిపోయేది కాదు. కానీ ఉన్నంతలోనే పిల్లలకి పెట్టి వాళ్ళేమో ఆకులు, అలములు తింటూ ఆ ఆకులతోనూ, మంచినీళ్ళతోనూ కాలం వెలిబుచ్చుతున్నారన్నమాట. అలా బతుకుతున్నారు వాళ్ళు. భార్య కంట తడి పెట్టినప్పుడల్లా కూడా భర్త ఇలా అనేవాడు, "ఏడవకు, నాకు పూరీ నగరంలో ఒక ధనవంతుడైనటువంటి స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవ్వరు ఏ సహాయం అడిగినా అతను కాదండు. మనకు కూడా అతను సహాయం చేస్తాడు" అని అంటూ పాపం భార్యకి అలాంటి మాటలు చెప్తూ ఓదార్పిచ్చేవాడు. ఒకరోజు భార్య అంటుంది, "మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్దాము. మన దీనావస్థ ఆయనతో చెప్పుకుందాము. ఇంకా ఆలస్యం చేశామంటే ఈ పిల్లలు కూడా బతకరు. మనకి దక్కరు పిల్లలు. చనిపోతారేమో" అంటూ కన్నీరు కార్చింది. అంటే ఈ భక్తుడు తన భార్య పిల్లల్ని తీసుకుని 144 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ నగరానికి బయలుదేరాడు. దారిలో అడవొస్తుంది. అడవి దాటుకుని వెళ్ళాలన్నమాట. ఆ అప్పట్లో ఆ సంవత్సరంలో వీళ్ళు మొత్తానికి అంటే అంతగా కార్లు, బస్సులు, ఆటోలు అలాంటివి లేని రోజులనమాట. కనీసం ఎద్దుల బండ్లు మాత్రమే, అది కూడా ధనికులైన వాళ్ళు మాత్రమే ఉపయోగించేవారు. మరి వీళ్ళ దగ్గర అసల తినడానికే తిండి లేదు. మరి ఎడ్ల బండి కట్టించుకుని వెళ్ళేంత స్తోమత లేదు కదా! పాపం వీళ్ళు కాలినడకనే ప్రయాణం చేశారు. అలాగ వాళ్ళు 1 కాదు, 2 కాదు, 4 రోజుల పాటు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి ఆ నగరానికి వెళ్ళారు. అప్పటికి రాత్రయింది. తన భార్యతో అంటాడు, "ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతూ ఉంటాడు. రాత్రి అయిపోయింది కదా! నిద్రాభంగం చేయడం మంచిది కాదు. ఉదయం అయిన వెంటనే, తెల్లవారిన వెంటనే ఆయన ఇంటికి మనం వెళ్దాము" అంటూ భార్యని ఊరడిస్తాడు. ఆమె సరే అంటుంది. సరే అంటూనే మరి ఇప్పటికి పిల్లలకి ఎలాగా? తినడానికేం లేదు. వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని చెప్తూ బాధపడుతుంది. అప్పుడు ఆ భక్తుడు అంటాడు, "చూడు, ఇప్పుడు మనం ఆ జగన్నాథుని యొక్క మందిర ప్రాంగణంలోనే ఉన్నాం. గుడి తలుపులు మూసేశారు. అయినా ఒకసారి ఆ తలుపులనే చూసొద్దాం దా." మూసేశారు. పరమాత్మ యొక్క దర్శనం అవ్వదు. కానీ మూసేసిన తలుపులను ఒకసారి దర్శించుకుని, అక్కడ పరమాత్మను దర్శించుకున్నట్టుగా భావించి, ఒకసారి పూరీ జగన్నాథుడిని దర్శించుకొద్దాం రా అంటూ భార్య, పిల్లల్ని తీసుకుని ఆ గుడి బయటే నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు. ఆ రాత్రి ఆ భక్తుడు చేసినటువంటి ప్రార్థన ఎంత గొప్పది అంటే, సమస్త పురాణాల యొక్క సారం అంతా దాంట్లో ఉంది. మనందరము కూడా ప్రార్థించవలసింది ఈ రకంగానే. ఒక్కసారి ముందు మనం అటువంటి ప్రార్థనని ఒకసారి తెలుసుకుందాం. ఎలా ప్రార్థిస్తున్నాడంటే, "ప్రభూ, నేను నీ భక్తుడిని. నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ దిక్కు లేదు. నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో ఉన్నాను. అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య, పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకో స్నేహితుడున్నాడు. అతను మనకు సహాయం చేస్తాడు. అతను కాదండు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని చెప్తూ వస్తున్నాను. కానీ ఆమెకు తెలీదు, నేను చెప్పే స్నేహితుడివి నువ్వే అని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు. ఏ సహాయమూ అందలేదే అనుకో, ఆమెకు నీవు ఉన్నావన్న విశ్వాసమే పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచద్దు. నీవు ఉన్నావు. నీకు ఇదంతా తెలుసు. నువ్వు చూస్తున్నావు. ఇది నా నమ్మకం.
ఆ తర్వాత నీ ఇష్టం అంటూ దీనాతి దీనంగా ఆ ఆలయ ప్రాంగణంలో అక్కడ అలా ప్రార్థన చేసి వెనక్కి తిరిగొచ్చి అక్కడ ఆలయ ప్రాంగణంలో కొండల్లో నీళ్లు పెడతారు కదా తాగడానికి, ఆ తాగడానికి నీరు పెట్టినటువంటి కొండల్లో ఉన్న నీటిని త్రాగి అక్కడే కాసేపు పడుకున్నారు. మధ్యరాత్రి అయింది. ఒక వ్యక్తి వచ్చాడు, లేపాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు వచ్చిన వ్యక్తి. ఈ భక్తుడు అతని భార్య కళ్ళు మూసుకున్నారు, కానీ నిద్ర పట్టట్లేదు. ఏంటో చప్పుడైతే లేచింది భార్య ముందర. లేస్తే ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమెకి ఆనందం, భావోద్వేగం ఎన్నో రోజులు, నెలలైపోయింది అంత మంచి పదార్థాలను చూసి, అంత కమ్మనైన పదార్థాలను చూసి ఆవిడ భావోద్వేగం చెందింది. ఆ భావోద్వేగంతో ఆ పళ్ళాన్ని ఇలా చేత్తో అందుకుంది. ఆ పళ్ళం ఎప్పుడైతే ఈవిడ చేత్తో పట్టుకుందో వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. పడుకున్నటువంటి తన భర్తను లేపింది, పిల్లల్ని కూడా లేపింది. లేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఈ పళ్ళాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పింది. చెప్తే నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడని, అతనే పంపుంటాడు అంటూ ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆ ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు. కథ అయిపోయిందా? లేదు లేదు, అసలు కథ ఇప్పుడే మొదలైంది. తెల్లారింది. జగన్నాథుని దేవాలయంలోని అర్చకులు మందిరం తలుపులు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడ ఉండవలసినటువంటి బంగారు పళ్ళెం కనపడలేదు. నిమిషాల్లో ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. అంతలో ఆలయంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఈ భక్తుడున్నాడు కదా బయట, ఈ భక్తుడి దగ్గర ఆ బంగారు పళ్ళెం ఉండడాన్ని చూసి వెంటనే గబగబా వెళ్ళి అధికారులందరికీ చెప్పేశారు. వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి భక్తుడిని పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు. భక్తుడేం మాట్లాడలేదు. కళ్ళు మూసుకుని దెబ్బలు తింటూనే మనసులో ఏమని ప్రార్థించాడో తెలుసా? నేను దొంగనని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా స్వామి? అస్సలు పోదు. నీవున్నావు, నీవు ఇదంతా చూస్తున్నావు అంటూ జగన్నాథుడైనటువంటి కృష్ణుణ్ణి అంటున్నాడనమాట ఈ భక్తుడు. అతని భార్య మాత్రం ఏడుస్తోంది. ఏడుస్తూ ఆయన కొట్టకండి, ఆయనకి ఏమీ తెలీదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడే వచ్చి ఈ పళ్ళెంలో నాకు ఈ ఆహారాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలం కానే కాదు అంటూ ఏడ్చి మొత్తుకుంటోంది. అయినా సరే వాళ్ళెవ్వరూ వదిలిపెట్టలేదు. ఈ భక్తుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని తలబాదుకుంటూ ఏడ్చి ఏడ్చి ఆ భక్తుని యొక్క భార్య సొమ్మసిల్లి పడిపోయింది. రాత్రి అయ్యింది. పూరీ నగరంలో ఉన్నటువంటి అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రిలో కలొచ్చింది. అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతూ ఉంటే ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? అతడు నాకు నిజమైన భక్తుడు, అతడు నిరపరాధి, అతనికి బంగారు పళ్ళెల్లో ఆహారాన్ని ఇచ్చింది నేనే అంటూ స్పష్టంగా ఎవరో చెప్పినట్టుగా వినపడింది కల్లో. ఆయన కాకి ఇంకెవరు చెప్తారు? వెంటనే ఈ ప్రతాపరుద్రుడికి మెలకు వచ్చింది. జగన్నాథ మందిరానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ రమ్మని చెప్పి ఆదేశం చేశాడు. ఈ భక్తుని యొక్క భార్య గురించి అక్కడ వారు రాజుగారికి చెప్పారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురండి, ఆ భార్యని పిల్లల్ని కూడా అని చెప్పి స్వయంగా ఆయనే జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించి తను చేసినటువంటి ఈ పనికి వెంటనే క్షమాపణ కూడా అడిగాడు. రాజుగారు చేస్తున్నటువంటి పనిని విని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, దిగ్భ్రాంతికి లోనయ్యారనమాట. ఒరిస్సా మహారాజు అయినటువంటి ఆయన ఈ భక్తుడి యొక్క కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేశాడు. సాష్టాంగ ప్రణామం అంటే సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతేకాదు అక్కడికక్కడే ఆ భక్తుణ్ణి పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కాదు, ఆ భక్తుని యొక్క కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్లుగా శాశ్వతమైనటువంటి హక్కులు కల్పించాడు.
ఇప్పటికీ ఇది జరిగి 494 సంవత్సరాలైంది. ఇప్పటికీ కూడా ఆ భక్తుడైనటువంటి బంధు మహంతి కుటుంబమే జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు. నమ్మక బాగుపడిన వారు లేరు, నమ్మి చెడిన వారు లేరు. లోకా సమస్త సుఖినో భవంతు.